నల్గొండ జిల్లా నకరకల్ ఏవిఎం స్కూల్ హాస్టల్లో ఫుడ్ పాయిజన్ అయ్యి 27 మంది విద్యార్థులు ఆసుపత్రి పాలైతే యాజమాన్యం మాత్రం నిర్లక్ష్య వైఖరి వహిస్తూ చేతులు దులుపుకున్నది. ఏకంగా 27 మంది విద్యార్థులు ఫుడ్ పాయిజన్ గురై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు హుటాహుటిన ఆసుపత్రికి చేరుకొని స్కూల్ హాస్టల్ యాజమాన్యాన్ని నిలదీయగా ఆసుపత్రి ఖర్చులు మీరే భరించుకోండి అని సమాధానం ఇచ్చారని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. గతంలో కూడా ఇదే తరహా ఘటన జరిగినా యాజమాన్యంలో ఎలాంటి మార్పు రాలేదని, విద్యార్థుల ప్రాణాలతో చెలగటమాడుతుందని తల్లిదండ్రులు మండిపడుతున్నారు. ఒకవైపు పిల్లలు ఆసుపత్రిలో చికిత్స పొందుతుంటే మరోవైపు బాధ్యత వహించాల్సిన యాజమాన్యం వైద్య ఖర్చుల నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై అధికారులు వెంటనే విచారణ జరిపి నిర్లక్ష్యానికి బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. వరలక్ష్మి, మా బాబు ఏవిఎం స్కూల్లో చదువుతుండు. సార్ ఫోన్ చేసి మీ బాబుకు మోషన్స్ వామిటింగ్స్ అవుతున్నాయి, ఫోన్ చేసి రమ్మంటే వచ్చినాం సార్. ఇక్కడ మోన్రెడ్డి హాస్పిటల్లో జాయిన్ చేసారు. ఫుడ్ పాయిజన్ అయిందని చెప్తున్నారు. పిల్లల మీద ఇంత నిరుగ్రహం ఉంటే ఎట్లా సార్? కొంచెం మంచి ఫుడ్ పెట్టాలి, మంచిగా చూసుకోవాలి. సార్ల భరోసా మీదనే కదా మేము హాస్టల్ అనేది వేసింది. మేము సార్లు అన్నది కదా మేము ఇక్కడ ఊళ్ళలో ఉన్నది స్కూల్లో వేసి మా పిల్లల్ని ఇట్లా చేసి సడన్గా మేము ఇక్కడ లేకుంటే సార్ మా పిల్లల పరిస్థితి ఏంది? ట్రీట్మెంట్ ఖర్చు మీ మమ్మల్ని పెట్టుకోమంటారు. సార్లు పెట్టుకుంటలేరు. మీరు డబ్బులు తీసుకొని రారి, మీ బాబు హాస్పిటల్లో జాయిన్ అయ్యారని ఫోన్ చేసిండు. 500 అని ఫోన్ చేసిండు. ఖర్చు మొత్తం మమ్మల్ని పెట్టుకోమంటారు. అన్న మాది ఏవిఎం స్కూల్ అన్న. మేము సాగర్ నుంచి చదువుకోవడానికి వచ్చినాం. అయితే నిన్న మధ్యాహ్నం భోజనం వల్ల, రాత్రి భోజనం వల్ల మాకు ఫుడ్ పాయిజన్ అయింది. అయితే పొద్దున్నేమో సార్ ఏమో ట్యాబ్లెట్స్ ఇచ్చి హాస్టల్లో పనుకోమన్నారు. అయితే హాస్టల్లో పనుకున్నా కానీ తగ్గలేదు. అయితే వాడే నన్నేమో గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్ళినాం అన్న. అయితే ఆమె చూపించుకుంటే అప్పుడు అన్న ఏమో సార్లకు ఫోన్ చేసిండు, నువ్వు గవర్నమెంట్ హాస్పిటల్ని ఎవరిని అడిగి తీసుకెళ్ళినావు అని అన్న తిట్టిరు. అయితే అందరినీ హాస్టల్ తీసుకొచ్చిన తర్వాత ఈ హాస్పిటల్లో షిఫ్ట్ చేసారన్న మమ్మల్ని. అయితే పేరెంట్స్ కూడా విషయం తెలియలేదు. పోయిన సంవత్సరం కూడా ఒకసారి ఇట్లానే అయిందన్న. అప్పుడే కూడా లీక్ కానియలేదు. మళ్ళీ ఈ ఇయర్ కూడా ఇట్లానే అయిందన్న. అయితే ఇప్పుడు మాకేమైతే రెస్పాన్సిబుల్ ఎవరన్నా ఇప్పుడు ఈ విషయం పేరెంట్స్ కూడా చెప్పడం లేదన్న. ఇప్పుడు హాస్పిటల్కి వచ్చిన తర్వాత పేరెంట్స్ ఫోన్ చేసి మీ ఓన్కి ఇట్లా ఫుడ్ పాయిజన్ అయింది, అట్లా అయింది అని చెప్పి ఫోన్పే 500 దాకా ఎంత ఖర్చు లేదు అంత ఖర్చు కొట్టిరన్న. అయితే మా గవర్నమెంట్ ఏమో స్కీమ్ పైసలు ఇస్తుందన్న. ఆ స్కీమ్ పైసలు ఏం చేస్తున్నట్టు అన్నారు వీళ్ళు. ఇప్పుడు మాకు ఏమైనా అయితే ఎవరున్నారు రెస్పాన్సిబుల్?